రుద్రుడు తన రెండు కత్తులను చేతిలో పట్టుకున్నాడు, తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది మరియు మోహిత్ అతనిపై ఈటెతో దాడికి దిగాడు. మోహిత్ రుద్రకు నేరుగా ఈటెను బౌన్స్ చేయడం ద్వారా పెరుగుతుంది. తలపై కొట్టడానికి ప్రయత్నిస్తాడు. రుద్రుడు తన రెండు కత్తులతో అతని దాడిని అడ్డుకున్నాడు. ఆ తర్వాత రుద్ర అతన్ని ఆపి వెనక్కి తీసుకువెళతాడు. ఆకర్షణీయంగా ఉండే తేలికపాటి పుష్ ఇస్తుంది. మోహిత్ కొంచెం వెనక్కి వెళ్లి ఆ తర్వాత వేగంగా కదులుతున్నాడు. రుద్రపై మళ్లీ ఈటెతో దాడి చేస్తాడు. రుద్రుడు తన కత్తితో అతని ప్రతి దెబ్బను ఎదుర్కొన్నాడు. మోహిత్ మళ్లీ రుద్రను ఆపుతున్నాడు. తలపై కొట్టడానికి ప్రయత్నిస్తాడు కాని అతని దాడిని కూడా రుద్ర అడ్డుకున్నాడు. మోహిత్ ఇప్పుడు రుద్రను తన్నాడు. వెనుకకు పడిపోతాడు రుద్రుడు. నువ్వు ఇప్పుడే తీయడం మొదలుపెట్టావు కదా అన్నయ్యా. మీరు మీ గురించి కూడా ఒక చిన్న సంగ్రహావలోకనం చూస్తారు. రుద్ర లేచి ఇలా అన్నాడు. రుద్ర రెండు కత్తులతో మోహిత్పై వేగంగా. మోహిత్ తన దాడులను బాగా ఎటాక్ చేస్తాడు. ఆగుతుంది కానీ రుద్ర చాలా వేగవంతమైన కత్తి డ్రైవింగ్ చేస్తున్నాడు మరియు మోహిత్ దానిని నిర్వహించగలిగాడు. మోహిత్ ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు అతను బదులిచ్చాడు. రుద్రపై దాడి చేసి అతని ఈటెతో చంపేస్తాడు. రుద్రుడిని కర్రతో కొడతాడు. అతను రుద్రుని వీపుపై మరియు రుద్రపై పడతాడు. అది నేరుగా భూమిలోకి వెళ్లి ఎందుకు పడిపోతుంది? మీరు ఈ రోజు లేదా ఏదైనా లేఖను ఆస్వాదించలేదా? ఇది పని చేయడం లేదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నేనే చిన్నపిల్లవాడిని అనుకుని ఓడిపోయేలా చేశాను, లేకుంటే నీది. మోహిత్ రుద్రకు నన్ను ఓడించాలనే ఉద్దేశ్యం లేదు. వెక్కిరిస్తూ అప్పుడు రా అన్నాడు. రుద్ర దూకి మోహిత్పై దాడి చేశాడు. ఓడిపోవడానికి తర్వాత నోరు వేలాడదీసుకుని కూర్చోవద్దు అంటున్నాడు మోహిత్. ఆపై నేరుగా రుద్రపై దాడి చేస్తాడు. ఈసారి రుద్ర నేరుగా తన దాడిని ఆపేశాడు. అతను ఏమీ చేయకముందే అతను వెనుదిరిగాడు. కత్తితో అతని శరీరాన్ని రెండు భాగాలుగా నరికాడు. ఆపై మోహిత్ మెడ కిందకు ఆయనపై కత్తి పెట్టి అప్పుడు చెబితే ఇప్పుడు గెలుపెవరిది? కదలడం పనికిరాదు తమ్ముడు, నా కత్తి నీది. ఇది మెడ కింద మాత్రమే ఉంది. మరొక అవకాశం ఇద్దాం. నేను ఇక్కడ ఉన్నాను. ఏదైనా ఆయుధం తీసుకొని మళ్లీ రండి. మీతో ఆడుకోవడం చాలా సరదాగా ఉంది. రుద్రుడు తన తమ్ముడి మెడలో నుండి కత్తితో అతను దూరంగా వెళ్లి మరోవైపు శౌర్య మరియు అని చెప్పాడు. తారా తలుపు అవతలి వైపుకు చేరుకోగానే తలుపు ఎలా మూసివేయబడుతుంది? మనం తిరిగి వెళ్లాలని భావిస్తే తిరిగి ఎలా వెళ్లాలా అని తార దిగులు చెందుతోంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే వెనక్కి వెళ్లగలం అని చెప్పారు. మీరు ఇక్కడ నుండి ఆ శక్తిని పొందుతారు. లేదా చనిపోతే మనం చంపబడతాము, లేదా అధికారం ఇది సాధించిన తర్వాతే తిరిగి వస్తామని శౌర్య చెప్పాడు. మిత్రమా, రిషిజీ ఇక్కడ ఇలా చెప్పాడు. మీ అధికారాలు కూడా పనికిరావు. అలాంటప్పుడు ఎలా గెలుస్తాం? తారా చింత అంతా చూస్తారు. ఇప్పుడు ముందుకు వెళ్దాం అని చెప్పింది. అంటూ శౌర్య ముందుకు సాగడం మొదలు పెట్టాడు. నన్ను వదలకు, నేను కూడా వస్తున్నాను. తార అతన్ని ఆపి రుద్ర గురించి చెప్పింది. ఇది విన్న మోహిత్కి కోపం వస్తుంది. నేను వెళ్లి రెండు కత్తులు తెచ్చుకున్నాను. ఒక్కసారి ఆలోచించండి. మీరు నన్ను దీనితో కూడా కొట్టగలరా? మీరు రుద్ర ఈ రోజు చెప్పారు మీరు కనుగొంటారు. అదే విధంగా దుమ్ము కొరుకుతూ మోహిత్ వెళ్దాం అంటాడు. ఈ రోజు ఒకరి భ్రమను బద్దలు కొట్టడం చాలా సరదాగా ఉంటుంది. మోహిత్పై దాడి చేయడానికి రుద్ర రండి చూపిస్తూ అతను చెప్పాడు. మోహిత్ మరియు రుద్ర ఇప్పుడు ఇద్దరూ ఒకరితో ఒకరు రెండు కత్తులతో పోరాడుతున్నారు. మోహిత్ రుద్రపై వేగంగా మరియు నిరంతరం వెళ్తాడు. దాడి చేశాడు కానీ రుద్ర చాలా తేలికగా దాడి చేశాడు. రుద్ర ఇప్పుడు మోహిత్ తన దాడులను ఆపుతున్నాడు. మోహిత్ అతనిని భుజం నుండి తోసాడు మరియు మోహిత్ నిటారుగా ఉన్నాడు. మోహిత్ నేలమీద పడి మరింత కోపం తెచ్చుకున్నాడు. లేచి నిలబడి రుద్రపై దాడి చేస్తాడు. ఇప్పుడు రుద్ర అతని ప్రతి దాడిని అడ్డుకుంటున్నాడు. రుద్ర గాలిలోకి దూకి మోహిత్ని తన్నాడు. హిట్స్ మరియు మోహిత్ చాలా వెనుకబడ్డాడు. అతని చేతిలో నుండి కత్తి కూడా పడిపోతుంది. నీతో ఆడుకుంటూ చాలా రోజులైంది పోయింది మరియు ఇది సరదా కాదు. ఇప్పుడే ముగిద్దాం. రుద్ర మోహిత్ చేస్తానని చెప్పాడు. కత్తిని అందుకుని రుద్రపై దాడి చేస్తాడు. పడిపోతుంది కానీ రుద్ర చాలా వేగంగా కదులుతుంది. కత్తితో దాడి చేసి మోహిత్ మరియు ఇద్దరినీ చంపేస్తాడు. కత్తులను సగానికి కట్ చేస్తాడు. రుద్రుడు అంత వేగంగా కత్తిని ఊపాడు. మోహిత్ తన కత్తిని కూడా చూడలేకపోయాడు. విడిపోయి పాతిపెట్టిన తర్వాత రుద్ర విశ్రాంతి తీసుకుంటాడు. లేచి నిలబడి కత్తి పట్టుకున్నాడు. సమస్య తొలగిపోయిందని చెబుతుందా లేక ఇంకా ఏమైనా సమస్య ఉందా? నన్ను గ్రాంట్గా తీసుకోవడం చాలా సులభం. కాకపోతే మరోసారి ఆకర్షితులవుదాం. ఇంతలో తండ్రి, సూర్య ఉన్నారని చెప్పారు. ఒకదానికంటే ఒకటి బాగుంటే చాలు. అవ్వడానికి కాదు, మీ కంటే మెరుగ్గా మారడానికి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తండ్రి తన తండ్రి చెప్పారు. చూడగానే పిల్లలిద్దరి పరిస్థితి విషమించింది. వెళ్లి ఇద్దరూ తల వంచుకున్నారు. నాన్న,
నేను ముందు నిలబడ్డాం. రుద్ర బహన ఇలా సాధన చేస్తున్నాడు, అతను తయారు మరియు నేను కూడా ప్రతిదీ చూస్తున్నానని చెప్పారు. మీ అభ్యాసం ఎలా సాగుతోంది నాన్న? ఆ నాన్న అని మేము కేవలం మోహిత్ చెప్పడం ప్రారంభించగానే తండ్రి అతన్ని అక్కడ ఆపాడు. నోరు మూసుకోండి. ఇకపై ఎలాంటి క్లారిఫికేషన్లను వినవద్దు. మీరిద్దరూ మీ స్వంత స్థానాల్లో చాలా శక్తివంతులు అని మరియు మీరు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం ద్వారా దానిని నిరూపించుకుంటారు. మీరు తప్ప అవసరం లేదు. మీ లోటుపాట్లను చూసి మీ కంటే మిమ్మల్ని మీరు మెరుగ్గా మార్చుకోండి. తయారు చేసుకోవాలి. ఇప్పుడు మీరిద్దరూ వెళ్దాం తండ్రి బెదిరింపుగా తన మాటలు అంటున్నాడు. అది విని ఇద్దరూ అక్కడ నుంచి మొహం వేలాడేసుకుని మౌనంగా ఉండిపోయారు. వాళ్లు వెళ్లడం మొదలు పెట్టగానే వాళ్ల నాన్న వాళ్లని ఆపుతాడు. మీ ఈ ప్రవర్తనను మళ్ళీ చెబుతున్నాను. నేను నిన్ను ఎప్పుడో కలుస్తాను. గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరిద్దరూ మళ్ళీ వెళ్ళండి. పిల్లలిద్దరూ అక్కడి నుండి బయలుదేరడం మొదలు పెట్టారు. సూర్య కూడా మనలాగే చాలా అల్లరి. అవును నిజమే అని ప్రతాప్తో చెప్పాడు రాజు. రుద్ర మోహిత్ కంటే బలవంతుడు. అతన్ని ఓడించండి. మేమిద్దరం సాధించడం నా శక్తిలో లేదు. రాజా ప్రతాప్ నవ్వుతూ సమాన యోధుడు హసో ఉంది కానీ రుద్రుడు చిన్నవాడు అని అంటారు. నేను కూడా ప్రతిభావంతుడైన పిల్లవాడినే. నేనెప్పుడూ నా చేతులతో ఇలా కత్తి పట్టలేకపోయాను. మరియు ఇది ప్రస్తుతం బాగా బ్యాలెన్స్ చేస్తుంది. సూర్య దానిని తయారు చేసి మోహిత్కి కూడా చాలా చెప్పాడు. అతను మంచి ఫైటర్ కానీ రుద్రతో పోల్చలేదు. ఈ రుద్రుడు గెలవగలిగాడు. ఆట పట్టిస్తూ ఉండు. అప్పుడు ఇదంతా జరుగుతుంది. రుద్ర అతను చాలా అల్లరి పిల్లవాడు మరియు అతను అందరినీ ఆట పట్టించేవాడు. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ముఖ్యంగా రాజాగా మోహిత్. చిన్నపిల్లాడి కూడా ఇలాగే ఉంటాడు అంటాడు ప్రతాప్. అందరినీ ఇబ్బంది పెట్టే వ్యక్తి నాకు కావాలి. జీవించడంలో సరదా లేదు. పిల్లలు వారి ప్రేమ అల్లరిలో ఉందని ఇది ఖచ్చితంగా నిజమేనని సూర్య అన్నారు. రుద్రుడు నీలాగే దుర్మార్గుడు. అందరి పట్ల శ్రద్ధ వహిస్తాడు మరియు అందరినీ చాలా ప్రేమిస్తాడు. రాజా ప్రతాప్ చేస్తాడు. రాజా చెబుతాడు. ప్రతాప్ ఇంకా వెళ్దాం అన్నాడు. సూర్యుడు కూడా ఆ ప్రమాదంపై కాస్త దృష్టి పెట్టాలి. తల వణుకుతుంది మరియు ఇద్దరూ కలిసి నడవడం మొదలుపెట్టారు. శౌర్య మరోవైపు ఉన్నాడు. మరియు నక్షత్రాలు నిర్జన ప్రదేశానికి ముందుకు సాగుతున్నాయి. అప్పుడు వారు ముందుకు సాగడం ప్రారంభించారు మరియు ఏదో వెతకడం ప్రారంభించారు. శౌర్య మరియు తార ఇద్దరూ ఆగిపోయారు. అప్పుడు వారి వెనుక నుండి ఏదో చాలా వేగంగా కదులుతుంది. తారా లేదా ఇది భయపెడుతుంది. ఇప్పుడేం జరుగుతోంది? స్టార్ వెనుక నుంచి తారా నువ్వు చిన్న అమ్మాయివి భయపడకు అని హుయ్ చెప్పాడు. మీరు చిన్నపిల్లలా భయపడుతున్నారు మరియు ఇంకా యోధుడిలా ఉన్నారు. నువ్వు ఫట్టు కావాలంటే శౌర్య ఎక్కడో బెదిరిస్తాడు. అతను చెప్పేది విని తారకు కోపం వస్తుంది. ఆమె లోపలికి వచ్చి శౌర్యను బలవంతంగా ఫక్స్ చేస్తుంది. మోచేయి తగలగానే శౌర్య నేలను తాకాడు. కాని అతను నన్ను ఫట్టు అని పిలుస్తాడు. మీకు ఎంత ధైర్యం? మర్చిపోవద్దు. పిల్లా నీకు ఇంకా అధికారాలు లేవు మరియు నేను నిన్ను కడిగి మళ్లీ ఉంచుతాను. మీరు నా గురించి చెబితే ఈ విషయానికి మీకే అర్థమవుతుంది. నిర్జన ప్రదేశంలో ఎవరు భయపడరు? తార ఇలాగే చేస్తోంది కోపంగా. శౌర్య లేచి నిలబడి ఒక్కసారిగా ఏదో చూస్తున్నాడు. భయపడి తారతో కలిసి నేలమీద పడతాడు. అప్పుడు ఒక విషయానికి ముందుకు వెళ్లి పడిపోతుంది. తారాపై వెనుక నుంచి ఒక నల్ల చిరుతపులి దాడి చేసింది. దాడి చేయడంతో శౌర్య అతడిని అలా చేయకుండా అడ్డుకున్నాడు. తారా వెంటనే ఆమె నుండి రక్షించబడింది. తండూర మరింత ముందుకు వెళ్లి పడిపోతుంది. ఇప్పుడు నక్షత్రం కూడా వస్తుంది. నన్ను చూసిన తర్వాత ఆమె భయపడుతుంది. ధన్యవాదాలు శౌర్య. మేరా నేను అప్పుడు మరియు ఈ రోజు పట్టించుకోలేదు. తారా శౌర్య ఖచ్చితంగా దాని ఆహారం అవుతుంది. ధన్యవాదాలు మరియు దీని గురించి తర్వాత చెప్పండి. నేను మొదట దాని గురించి మాట్లాడతాను. దానిని పరిష్కరించుకుందాం. తారా శౌర్య ఇద్దరూ లేచారు అని శౌర్య చెప్పాడు. బ్లాక్ పాంథర్ కూడా అతని కుడివైపున ఉంది. అతను ఎడమ ఇంటి వైపు నడవడం ప్రారంభించాడు. ఆపై శౌర్య కన్ను ఒక గోడపై పడింది. అందులో ఈటె. అది గోల్డెన్ సిటీ ప్యాలెస్లో వేలాడుతోంది. సూర్య మరియు రాజా ప్రతాప్ తన సహచరులందరితో తీసుకోవాల్సిన పాలసీని తయారు చేయడంలో బిజీగా ఉన్నాం. ఇప్పుడు మీ సైన్యాన్ని వారి వైపుకు తీసుకెళ్లండి. నగరానికి దగ్గరైతే పెరగాలి. ఆపై గొడవ జరిగింది మరియు నగరంలో కూడా చాలా విధ్వంసం జరిగింది. మరియు మన ప్రజలను మనం రక్షించుకోవాలి. అవుననే అంటాడు సూర్య. అప్పుడు వదిలి మరియు వాటిని వీలు సిద్ధం. మీరు దానిని ఎంత దూరంగా ఉంచగలిగితే అంత మంచిది. ఇప్పుడు అందరూ సిద్ధంగా ఉన్నారని రాజా ప్రతాప్ చెప్పారు. వారు వెళ్లి తమ సైన్యాన్ని తమ కమాండర్ల వద్దకు పంపుతారు. సిద్ధం చేయమని అడగండి. కాని అప్పుడు మాత్రమే ఒక సలహాదారు వారిని ఆపి క్షమించండి అని చెప్పాడు. మహారాజ్, మేము క్షేత్రంలో పోరాడి వారిని ఓడించము. మేము ఆ జంతువులన్నింటినీ ఓడించగలము మరియు అవి మనవి.
మేము సైన్యాన్ని అణిచివేస్తాము మరియు తరువాత మనకు ఉంటుంది నగరాన్ని రక్షించడానికి ఎవరూ ఉండరు. గోల్డెన్ సిటీ గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి, బలంగా మరియు వెడల్పుగా ఉంటుంది. మీ వేల మంది ఆర్చర్లు సులభంగా దాడి చేయవచ్చు, ఎత్తు నుండి బాణాలు కోసం కూర్చుని చేయవచ్చు. వర్షం పడితే చాలా మంది రాక్షసులు హతమవుతారు, అప్పుడు ఫీల్డ్లో కూడా తీసుకోవడం సులభం అవుతుంది. సలహాదారుడు శక్తివంతమైన సైన్యానికి ఇలా చెప్పాడు, కత్తులు, సుత్తులు మరియు ఈటెలతో రంగంలోకి దిగండి మరియు వారి వెనుక కొంత సైన్యాన్ని ఉంచండి. వర్షం కురిసిన అగ్నిగోళాలు మాకు చాలా సహాయపడతాయి. నా ప్రకారం మేము దానిని నగరంలో పొందుతాము. బస చేస్తూనే అన్ని సన్నాహాలు చేయాలి మరియు అతను తన సైనికులను త్యాగం చేయడానికి అతని రాక కోసం వేచి ఉన్నాడు. మీరు చెల్లించాల్సిన అవసరం లేదు మరియు ఇక నుండి మీరే రాజు. ఆర్డర్ అన్నింటికన్నా ఎక్కువ, నేను మీకు సలహా ఇస్తున్నాను. సూర్య మరియు ప్రతాప్ల గురించి నేను అర్థం చేసుకోగలను. విషయానికి బయటకు వచ్చింది మరియు ఇప్పుడు వారు ఒకరినొకరు తిప్పుకున్నారు. ఇది చూసి అవుననే తల ఊపుతున్నాం. మీ ప్రజలకు దగ్గరగా ఉంటూ వారిని రక్షించుకోండి. సేనాపతి జీ చేస్తున్నప్పుడు ఆ మృగాలతో యుద్ధం చేస్తాడు. వెళ్లి ప్రజలందరినీ రాజభవనానికి పిలవండి. నగరంలో ఉంటూ యుద్ధం చేసి వీలైనంత త్వరగా నగరాన్ని నాశనం చేస్తాడు. త్వరగా మరియు వారు చేసినట్లుగానే ఖాళీ చేయండి. మన సైన్యాన్ని కూడా అదే పద్ధతిలో మోహరించమని చెప్పారు. నాకు ఎక్కువ సమయం లేదు, త్వరపడండి రాజా. రాజు మాట వినగానే ప్రతాప్ చెప్పాడు, కమాండర్ అతని ఆదేశాలను పాటించాలి. బంగారు నగరంలో రాజు ఇంటి నుండి తొలగించబడతాడు. సూచనల ప్రకారం కొంతమంది సైనికులు సంగీత వాయిద్యం వాయిస్తారు. అందరూ అందరినీ హెచ్చరిస్తూ నడిచారు. నగరం లోపల సైన్యం మోహరింపును జాగ్రత్తగా వినండి. ఇది జరగబోతోంది కాబట్టి అందరూ తొందరపడండి. మీ తలుపులు మూసివేసి మీ ఇంటిలోనే ఉండండి. ఎవరైనా ఉంటే ఇది రాజుగారి ఆజ్ఞ. అవిధేయత చూపాడు మరియు అతను కొన్ని ఇబ్బందుల్లో పడ్డాడు. అది జరిగితే అతనికి ఎవరూ సహాయం చేయలేదు. సైనికులు వెళతారు, అందరూ నడుస్తూ చెప్పారు. నగరంలో అలర్ట్ ప్రకటించారు. వార్నింగ్ విన్న వెంటనే అందరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. తలుపులు మూసివేయడం మరియు ఇళ్లను మూసివేయడం ప్రారంభించండి. దుకాణదారులందరికీ సొంత దుకాణాలు ఉన్నాయి. మూసివేసి మీ కుటుంబాన్ని తీసుకెళ్లండి. మీ ఇంటిని పూర్తిగా మూసివేసి లోపలికి వెళ్ళండి. మహారాజ్ నగరం మొత్తం బస చేసి ప్రకటించారు మరియు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు సైన్యాన్ని మోహరించడం ప్రారంభించాం. సేనాధిపతి రాజు దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, సరే, అప్పుడు సైన్యాన్ని సిద్ధం చేసి సమాధానం చెప్పు. మొత్తం సైన్యాన్ని మోహరించండి. తప్పు చేయవద్దు. రాష్ట్ర గోడలపై ఉన్నన్ని ఉండొచ్చు. 2 సైన్యాల నుండి ఆర్చర్లను మోహరించండి మరియు వారికి ఏ లోటు రాకూడదు. సైన్యం మరియు సూర్య సైన్యంలోని శక్తివంతమైన యోధులు సైనికులను ముందంజలో ఉంచండి మరియు వారి వెనుక అన్ని ఫైర్బాల్ యంత్రాలు ఉన్నాయి. వాటిని ధరించండి మరియు వారిని అనుసరించే సైనికులందరినీ కూడా ఉంచండి. ఆయుధాల కొరత రాకూడదని రాజు అంటాడు. మీ మెజెస్టీ, కమాండర్, మీరు చెప్పినట్లు తల వంచండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి సైన్యానికి చెబుతాడు. శౌర్య మరియు తార సన్నాహాలు ప్రారంభించారు. కానీ శౌర్యపై బ్లాక్ పాంథర్ దాడి చేస్తుంది మరియు తార అతని దాడి నుండి తనను తాను రక్షించుకుంటుంది. చిరుత వేగంగా వచ్చి తార, శౌర్యలను చంపేసింది. తప్పించుకోవడం చాలా కష్టమైంది. తార వేగంగా ఉంది, ఆమెను ఎలా ఓడించాలి? అతన్ని ఓడించడం సాధ్యమేనా అని హుయ్ చెప్పారు. మనం దానిని అంతం చేయాలి లేదా అది మనల్ని చంపుతుంది. ఈ టేక్ ఇస్తాను, మీరు దీన్ని శౌర్య తారకు తీసుకెళ్లండి. తార ఈటెను పట్టుకుని ఉన్నానని చెప్పింది మరియు శౌర్య ఒక అమ్మాయి లావు దగ్గర పడుకుని ఉన్నాడు. ఇప్పుడు శౌర్య మరియు తార ఇద్దరూ కర్రను తీసుకున్నారు. వారి ఆయుధాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చిరుత నేరుగా తారపై దాడి చేస్తుంది కానీ శౌర్య అతన్ని వేగంగా కొట్టాడు. చిరుతపులి కర్రకు తగిలిన వెంటనే నేలను తాకుతుంది. కిందపడిపోయి కోపంగా చూస్తుంది. ఈసారి అతను ధైర్యం మీద మాత్రమే నిలబడతాడు. దూకుతాడు కానీ శౌర్య అతనిపై పూర్తిగా దాడి చేస్తాడు. త్వరగా తప్పించుకున్న తర్వాత అతను మళ్లీ చాలా కఠినంగా శిక్షించబడ్డాడు. ఈసారి కర్ర తగలగానే చిరుతపులి చంపుతుంది. అది గోడకు తగిలి గోడ కూడా విరిగిపోతుంది. చిరుత హఠాత్తుగా అక్కడి నుంచి అదృశ్యమైంది. చెప్పిన చోట నుంచి హఠాత్తుగా ఎలా మాయమవుతుంది? బహుశా తారా నోరుమూసుకుని మీ పని చేయండి అని చెప్పింది. నేను చుట్టూ చూస్తూ ఉండిపోయాను. హాయ్ శౌర్య అన్నాడు. అక్కడి వాతావరణం అంతా నీలిరంగు చీకటిగా ఉంది. నీలిరంగు కాంతి కొద్దిగా మెరుస్తూ ఉంది మరియు చిరుతపులి చీకటిని సద్వినియోగం చేసుకుంది. శౌర్య మాటలు విని తార కూడా శ్రద్ధగా ఉంది. ఆమె అకస్మాత్తుగా చుట్టూ చూడటం ప్రారంభించింది. చిరుతపులి శౌర్యపై వెనుక నుంచి దాడి చేసింది కానీ తార అతన్ని చూసి పట్టుబట్టింది. చిరుతపులి దూకి చిరుతను తన్నింది. మళ్లీ పడిపోతుంది మరియు రెండింటిపై ఒకటి. శౌర్య మరియు తార కలిసి దాడి చేస్తారు. అతని ప్రతి కదలికను బాగా తెలుసు మరియు దాంతో అతను చిరుతపులి రెంటినీ స్వల్పంగా గాయపరిచాడు.
గాయపడిన తర్వాత ఆ పాంథర్ థ్రస్ట్ బిగ్గరగా గర్జించడం ప్రారంభిస్తుంది. తార గర్జన చాలా పెద్ద శబ్దం చేస్తోంది. అతని బిగ్గరగా గర్జించడంతో బాధపడటం ప్రారంభించండి తార ఇస్తుంది మరియు ఆమెకు కోపం వస్తుంది. కోపంతో చిరుతపులి గట్టిగా అరిచింది. అతని గొంతు దాటుతుంది మరియు అతను అక్కడే చనిపోతాడు. ఆ చిరుత చాలా వేగంగా వెళ్తుంది మరియు మిగిలినది సహాయం కోసం స్నేహితులను పిలవడానికి అతని గర్జించే స్వరం విని చాలా సంతోషించాను. చిరుతపులిలన్నీ మీ వైపు రావడం ప్రారంభిస్తాయి. ఈ పని ఇంతకుముందు కూడా చేయగలిగింది మరియు ఇది సులభం. ఇది పూర్తయింది. శౌరి తారతో చెప్పింది. సరేనా? నువ్వు సరిగ్గా చెబితే నేను కూడా చేస్తాను. ఆ శబ్దాన్ని బట్టి ఎలా చేశానో తెలియదు నాకు. అప్పుడు చాలా కోపం వచ్చింది. ఏం జరిగిందో తెలుసా తార? అప్పుడు నేను నీకు ఎక్కడో దూరంగా ఉండవలసి వస్తుంది. ఆ రోజు నా మీద కోపం వస్తే దేవుడా శౌర్య సరదాగా డోంట్ వర్రీ అంటాడు. నేను అంత చెడ్డవాడిని కాదు, కానీ మనం చంపకపోతే మనల్ని ఎవరు తప్పించుకుంటారు? అలాగే చనిపోతే ఫర్వాలేదు అంటే అవుననే అంటోంది తార. మీరు చెప్పింది నిజమే శౌర్య. వారి పాదాల వల్ల మాత్రమే ఆగిపోతుంది. భూమి కంపించడం ప్రారంభించినట్లు అనిపించింది. అక్కడ భూకంపం వచ్చినట్టుంది. శౌర్య తార త్వరగా ఏదో గుర్తిస్తుంది. దగ్గరికి రండి. మీరు వెనుక భాగం చూసుకోండి. ముందు నేను చూసుకుంటాను. శౌర్య ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పింది. తార శౌర్య వెనుక వచ్చి అడుగుతుంది. చాలా వాటిని చుట్టూ ముందుకు వెనుకకు చిరుతపులులు కలిసి చిరుతపులిని చుట్టుముట్టాయి. సంఖ్య చాలా ఎక్కువగా ఉంది మరియు వాటిని చూసింది తార. శౌర్య ఇద్దరికీ చెమటలు పట్టాయి. అక్కడ గోల్డెన్ సిటీలో సైన్యాన్ని మోహరించాలి. ఉత్తరం నగరం గోడ వద్ద ప్రారంభమవుతుంది. పెద్ద సంఖ్యలో ఆర్చర్స్ వైపు మోహరించారు. అవి చాలా గొప్పగా ముగుస్తాయి. బాణాలు విసరడానికి ఇంకా పెద్ద బాణాలు ఒక మెషీన్లో వేలమంది ఇన్స్టాల్ చేశారు. సైనికులు కలిసి నగర గోడ పైన ఉన్నారు. వేల బాణాల వర్షంతో రాక సైన్యం ఓడిపోయింది. సైనికులు నెమ్మదిగా మరియు పూర్తిగా చంపగలరు. గోడపై పోస్ట్ చేయండి మరియు మరెన్నో శక్తివంతమైన పోరాట సైనికులు రాజభవనం వెలుపల మోహరించారు. రాజు చెప్పినట్లు వెళ్దాం. అలా అన్నీ వర్కౌట్ అవ్వడం మొదలెట్టింది. రుద్ర మరియు మోహిత్ ఇద్దరూ పారిపోయారు. మీ నాన్నగారి దగ్గరకు, సూర్య దగ్గరకు రా తండ్రి, మేము కూడా మీతో పోరాడాలి. వారు మీ ఇద్దరితో కలిసి పోరాడుతారు. రుద్ర మరియు మోహిత్ కలిసి సూర్య అంటారు. వారికి వివరించండి మరియు మీరు పిల్లలు కాదు అని చెప్పండి. అస్సలు తీసుకోవడానికి చాలా చిన్నది. మీరు కూడా సిద్ధంగా లేరు. మీరు చూడలేదా? మేమిద్దరం గొడవ పడుతుండగా మీరు ఇలా ఎలా చెప్పగలరు? మేము ఇంకా సిద్ధంగా లేమని రుద్ర కోపంగా. నువ్వు ఇంకా చిన్న పిల్లవి. మరియు అందుకే మీరు నా మాట వినరు. మీ ఇద్దరి మధ్య జరిగిన ఫేక్ ఫైట్ను మీరు అర్థం చేసుకోగలరా? మరియు యుద్ధం యొక్క నిజమైన యుద్ధంలో చాలా తేడా ఉంది. యుద్ధంలో మీకు రెండవ అవకాశం లభించదు. ఎవరికి ఏ చిన్న అవకాశం వచ్చినా అతనిదే పూర్తి ప్రయోజనాన్ని పొందుతుంది మరియు ఎలాగైనా అతన్ని పూర్తిగా చంపేస్తాడు. కాబట్టి మా ఈ పోరాటం ఏ మనిషితోనూ కాదు. మేము మిమ్మల్ని ఇందులోకి అస్సలు లాగడం లేదు. మీరు చేసినప్పుడు మీ జీవితం ప్రమాదంలో ఉండవచ్చు. అప్పుడు మీరు ఈ రకమైన పోరాటానికి సిద్ధంగా ఉంటారు. నువ్వే నడవమని అడుగుతాం సూర్య అతనికి వివరించి చెప్పాడు. కాని రుద్రుడు ఇంత మాత్రమే చెప్పాడు. అప్పుడు తండ్రి అడ్డుపడి ఇలా అన్నాడు. కాని ఇప్పుడు అదేమీ లేదు. మీరు వినలేదా? మీకు చెప్పినదానిని నిశ్శబ్దంగా తిరిగి ఇవ్వండి. వెళ్ళిపోండి మరియు మళ్లీ పట్టుబట్టవద్దు. ఇప్పుడు రండి తండ్రి, ఇద్దరూ రాజభవనానికి తిరిగి వెళ్ళండి. అబ్బాయిలిద్దరూ తండ్రిని బెదిరించారు. నుండి మందలింపు అందుకున్న తర్వాత తార మరియు శౌర్య అవతలి వైపు వెళతారు. రెండు టెండు చెట్ల మధ్య ఇరుక్కుపోయారు. ఒకరిని చంపడానికి చాలా మంది ఎక్కడ నుండి వచ్చారు? ఇది చాలా కష్టం. ఇప్పుడు ఎలా? చాలా మనసులో ఆందోళన చెందుతూనే శౌర్యను చంపేశాడు. ఇద్దరూ ఒకరికొకరు వెనుదిరిగారు. వాటిని టెండుహో వైపు ఎదురుగా నాటండి. చిరుతలు కదులుతూ వాటివైపు దూసుకుపోతున్నాయి. మరియు అతను వారిద్దరిని ఈటెతో మరియు గద్దతో చంపాడు. చిరుతలు దగ్గరికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. పూర్తిగా ప్రశాంతంగా ఉండి పక్కకు వెళ్ళండి. వాటిలో పెద్ద చిరుతపులిలా కనిపిస్తోంది. అతని కళ్ళు నీలిరంగులో మెరుస్తున్నాయి మరియు ఆమె నోటి నుండి పొడుచుకు వచ్చిన పొడవాటి పళ్ళు ఉన్నాయి. ఆ చిరుతలు అన్నీ బయటకు వచ్చాయి. నేను పెద్దవాడిని మరియు శక్తివంతంగా కనిపించాను. చిరుతపులిలన్నీ అతనికి దూరమవుతున్నాయి. అక్కడ ఉన్నారు మరియు వాటిని చూస్తుంటే అనిపించింది అతను స్టార్ మరియు ధైర్యసాహసాలతో వారందరికీ రాజు కావచ్చు. మిగిలిన చిరుతలు దూరంగా వెళ్లి పెద్దవి చిరుతపులి వచ్చి వారి ముందు నిలబడింది. వారి ఎడమ మరియు కుడి వైపుకు వెళ్లడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత కొంచెం వెనక్కి జరిగి ఇద్దరి వైపు చూశాడు. తీసుకోమని వార్నింగ్ ఇచ్చినట్టుంది. హే తారా, ఇప్పుడు సిద్ధంగా ఉండండి. అది మనపై దాడి చేస్తాను మరియు మనం దానిని ఓడించినట్లయితే ఉండవచ్చు. ఇక టెండుతో మనం గొడవ పడాల్సిన అవసరం లేదు శౌర్య.
ఇలా లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటే బాగుండునని అంటోంది. నక్షత్రం కోసం మీరు చాలా కష్టపడాలి. శౌర్య మరియు తార ఇద్దరూ రెడీ అయ్యి చెప్పారు. వారి సంబంధిత ఆయుధాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరియు వాటిని చూసిన తర్వాత అతను చిరుత కూడా వారిపై దాడి చేసింది. అతను పరిగెత్తుకుంటూ తార మరియు శౌర్యలపైకి దూకాడు. నుండి పౌన్సర్స్, కాని అతని కింద నుండి రెండు ఇప్పుడు మళ్లీ చిరుతలు తప్పించుకున్నాయి. ఒక్క దెబ్బతో ఇద్దరినీ కిందపడేసి ఉండేవాడు. ఆపై వారి వైపు వేగంగా కదులుతుంది మరియు శౌర్య తారను చంపడానికి ప్రయత్నిస్తాడు. పైకి దూకి అతనిని మరియు చిరుత నక్షత్రాన్ని తన్నాడు. అది మీ నుండి దూరమైతే మీరు ఓకే స్టార్. శౌర్య కంగారుగా ఇప్పటి వరకు అవునని అడిగాడు. కాబట్టి ఇప్పుడు తను చిరుతపులి అని తార చెప్పింది. శౌర్యను వేగంగా కొట్టాడు మరియు శౌర్య వెంటనే పడిపోతాడు. అతను తారపై దాడి చేయబోయే ముందు తార తన డిక్తో అతన్ని గట్టిగా కొడుతుంది మరియు చిరుతపులి అలా నేలపైకి పాకుతుంది. అతను అక్కడ నిలబడి ఉన్నాడు. అప్పుడు నక్షత్రం దూకుతుంది మరియు ఈటె ఆమె అతన్ని మళ్లీ కొట్టింది. కాని ఈసారి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆదా చేస్తాడు కానీ శౌర్య దానిని సద్వినియోగం చేసుకుంటాడు ఎందుకంటే చిరుతపులి దృష్టి ఇప్పుడు తారపై పడింది. శౌర్య అతన్ని కర్రతో చాలా బలంగా కొట్టాడు. అది చిరుతపులి వీపుకు తగిలి నొప్పితో మెలికలు తిరుగుతుంది. శౌర్యను చాలా వేగంగా మరియు గోళ్లతో చంపేస్తానని భయపడ్డాడు. అతను కొట్టాడు కానీ శౌర్య అతని నుండి తప్పించుకుని వెనక్కి పరుగెత్తాడు. ఇప్పుడు తార అతనిని బల్లెం విసిరి చంపుతుంది కాని అతను ప్రాణాలతో బయటపడ్డాడు మరియు తార చనిపోయినట్లు కనుగొన్నాడు. అతన్ని చంపడానికి అతని వైపు కదులుతాడు కానీ శౌర్య త్వరగా లేచి అతని తలపై కర్ర కొట్టాడు. కర్రతో కొట్టిన వాడు చిరుతపులి విరగ్గొడతాడు. అతని తల నుండి రక్తస్రావం మొదలవుతుంది. అతను కొద్దిగా గాయపడ్డాడు మరియు అతని రక్తం కూడా నీలం రంగులోకి మారుతుంది. ఇప్పుడు చిరుతపులి మరింత కోపం పెంచుకుంది. లోపలికి వచ్చి ఒక్క దాడిలో శౌర్యను చంపేస్తాడు. ఇప్పుడు తారను దూరంగా విసిరి చంపేస్తాడు. అతన్ని చంపడానికి శౌర్య వైపు పరుగెత్తాడు. కాని వెంటనే అతను ధైర్యం వైపు దూసుకుపోతాడు. నక్షత్రాన్ని మోస్తున్న అతి వేగంగా చిరుతపులిలా త్రో అతని శరీరం గుండా వెళుతుంది. ఆపై శౌర్య త్వరగా లేచి నిలబడ్డాడు. మరియు మళ్లీ ఎగిరే మంచి పట్టుకోవడం చిరుతపులి శరీరంలోకి మరొకటి చొప్పించింది. బార్ వద్ద చిరుతపులి హృదయాన్ని దాటవచ్చు. అతను వెళ్లి తన జీవితం కోసం ఆరాటపడి అక్కడే ఉంటాడు. శౌర్య ఆమె దగ్గరకు వెళ్లి దానిని బ్రేక్ చేశాడు. అతని శరీరం నుండి బయటకు తీసి ఈటెను తీసుకుంటాడు. ఈరోజు తారా దగ్గరికి వెళ్లి నిల్చున్నాడు. రెండవసారి మమ్మల్ని రక్షించినందుకు ధన్యవాదాలు. అంతా బాగానే ఉందని శౌర్య తారకు చెప్పాడు కాని ఇప్పుడు తారా వారి నుండి ఎలా తప్పించుకుంటుంది? ఆమె సైగలు చేసి మిగిలిన చిరుతపులికి మీ రాజు అని చెప్పింది. యొక్క మరణం కారణంగా మరింత కోపంగా మారింది. వెళ్లి అందరూ బిగ్గరగా కోపం తెచ్చుకోండి ఇళ్ళు ఏర్పాటు మరియు ఈ శౌర్య మరియు చూసిన తార ఇద్దరూ భయపడి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. చిరుతపులిలన్నీ పొజిషన్లోకి వస్తాయి. చాలా కోపంగా బాధగా అనిపించింది వాటిని చూస్తే. ఈ నక్షత్రం మరియు ధైర్యం యొక్క రక్తం కోసం దాహం మరియు తార వారిద్దరినీ చంపేస్తుంది. చింతించకండి వీటన్నింటిని ఒకేసారి తట్టుకోలేం కానీ మనం బ్రతకగలం. నాకు అవకాశం దొరికిన వెంటనే నేను ఖచ్చితంగా పారిపోగలను. కలిసి వేగంగా పరుగెత్తండి మరియు ఈ ఈటె ఇప్పుడు నా కోసం. ఇద్దరు ధైర్యవంతులు తారా నుండి ఈటె తీసుకొని ఆమెకు చెప్పారు. అప్పుడే తార మనవైపు తల ఊపుతుంది. అన్ని తోడేళ్లు అకస్మాత్తుగా ఆగిపోతాయి మరియు వారు కొంచెం వెనక్కి వెళ్లడం ప్రారంభిస్తారు. అది చూసి శౌర్య, తార ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. శౌర్య పడిపోతాడు. తన మనసులో ఇలా చెప్పాడు ఈ దాడి తర్వాత ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? మేము దీన్ని చేయబోతున్నాము. అకస్మాత్తుగా ఏమి జరిగింది? అప్పుడు తార శౌర్యను పిలిచి చెప్పింది. శౌర్య త్వరగా వెనుకకు చూడు. శౌర్య వెంటనే వెనుక అతను వెనక్కి తిరిగి చూసినప్పుడు అతను నా దగ్గర ఉన్నట్లు కనుగొన్నాడు. ఆ పెద్ద నీలి చిరుతపులి ఒకటి చిరుతపులి శరీరపు గాలి బయటకు వస్తోంది. నేను లేవడం మొదలు పెట్టాను మరియు నీలి కాంతి ఆ నీలి కాంతి శరీరం నుండి రావడం ప్రారంభమవుతుంది. చిరుతపులి యొక్క శక్తి దాని మరణం తరువాత అతని శరీరం నుండి నీలి కాంతి వెలువడింది. చిరుత శరీరం నుంచి పూరి బయటకు వచ్చిన వెంటనే అతని శరీరం నేలమీద పడిపోతుంది. ఇదంతా చూసి తార, శౌర్య ఇద్దరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా ఏమిటని ఆశ్చర్యపోయాను. అప్పుడు తారా మరియు శౌర్య మీకు వినిపించిన స్వరం వారిద్దరూ తమ సంఘీభావాన్ని తెలియజేసేందుకు ఇప్పుడే వచ్చారు. యొక్క ప్రదర్శనను చూపడం ద్వారా నల్ల చిరుత రాజుకు మారా. మీరిద్దరూ చాలా బాగా చేశారు. అందుకే ఇప్పుడు ఈ నల్ల చిరుత అధికారం మీ ఇద్దరికీ సమానంగా ఇవ్వబడింది. భవిష్యత్తులో ఆ స్వరం మీకు ఎంతో సహాయం చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చిరుతపులి శక్తి లోపల చిరుతపులి కనిపిస్తోంది. యొక్క శక్తి వారిద్దరిలో ప్రవహించింది. అప్పుడు ఇద్దరూ గాలిలో ఎగరడం ప్రారంభిస్తారు. అధికారం అందుకోగానే ఇద్దరూ నేలకొరిగారు.
మళ్ళీ దిగిపో అని ఆ స్వరం చెప్పింది. వారిద్దరికి ఇప్పుడు చిరుతపులి అంతటి శక్తి ఉంది మరియు ఇప్పుడు మీరిద్దరూ ఈ టెండులన్నింటినీ సులభంగా వదిలించుకోవచ్చు. శౌర్య అది విని ఇలా అంటాడు. సులువుగా చంపగలిగిన మనం వారిని ఎందుకు చంపాలి? మనం ఇక్కడి నుంచి తప్పించుకోగలం అని ఆ స్వరం చెబుతోంది. ఇవన్నీ మరియు ఇతర బెదిరింపులు వస్తాయి మన ఈ చిన్న ప్రపంచంపై. దేవుని ప్రపంచం బీభత్సం మరియు మన ప్రజల జీవితాలను వ్యాప్తి చేసింది. బ్రతకకండి. మీరు ఈ ప్రమాదాలన్నింటినీ తొలగించారు. ఇలా చేసిన తర్వాత మాత్రమే మీరిద్దరూ ఇక్కడ అంతిమ స్థితిని పొందుతారు. ఇలా చెప్పి పవర్ కానుకగా ఇస్తారు. ఆ శబ్దం ఆగిపోయింది మరియు శౌర్య మరియు తార మళ్ళీ అక్కడ నుండి వెళ్లడానికి ప్రయత్నించండి. చిరుతలు వాటిని చుట్టుముట్టినప్పుడు వారు చనిపోవాలనుకుంటే మనం వారిని చంపాలి. తార టెండు సమస్య ఏమిటి? ఆమె సైగలు చేసి త్వరగా వెళ్దాం అని చెప్పింది. వారిని విశ్రాంతి తీసుకున్న తర్వాత శౌర్య ముందుకు సాగాడు. ఇప్పుడు ఇద్దరూ తీయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ఉత్సాహంగా చెప్పారు. మీరు వాటి కోసం ఎందుకు సిద్ధంగా ఉండరు? వీటి బలంతో తార ఇలా చెబుతూ వెళ్తుంది. మీలో ఉన్న కాలపు చిరుతపులి యొక్క శక్తి దానిని ఉపయోగించడం ప్రారంభిస్తుంది మరియు అప్పుడే నాకు చాలా పవర్ఫుల్గా అనిపించడం మొదలవుతుంది. చిరుతపులిలన్నీ కలిసి ఇద్దరిపై దాడి చేశాయి. కానీ రెండూ త్వరగా ఒకేసారి వారందరినీ ఒక్కొక్కటిగా చంపేద్దాం. పని పూర్తయింది మరియు అది కూడా తక్కువ సమయంలో. నేను ఇప్పుడు తారా చాలా ఆనందిస్తున్నాను. వీలైనంత త్వరగా ముందుకు వెళ్దాం అని చెప్పింది. మేము దానిని మన ప్రపంచంలోనే ముగించాము. శౌర్య వెళ్ళగలడు. తార అతని మాటలు చెప్పింది. విని అతనితో ముందుకు సాగుతుంది. మోహిత్ ఇతర వైపు నాటిన మరియు రుద్ర, మోహిత్ ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు. మళ్ళీ మంచం మీద కూర్చున్నాడు. రుద్ర మామ సూర్య అక్కడక్కడ తిరుగుతున్నాడు. అతను తన తండ్రి కంటే తక్కువ కాదు మరియు అతని కంటే కూడా గొప్పవాడు. వారు పిల్లలను చూడగలిగే చోట మేము పైన ఉన్నాము. వాళ్ళు మన గురించి కాదు, తమ గురించి ఏమనుకుంటున్నారు? ఈ రోజు కూడా అతను అలాంటి దాని గురించి ఎలా ఆలోచించగలిగాడు? మనందరికీ ప్రమాదం పొంచి ఉంది మరియు మేము ఆలోచిస్తున్నాము ఈ ఇద్దరే అన్నీ చూసుకుంటారని. నేనొక్కడినేనని నాకు నమ్మకం ఉంది. నేను క్యారెట్ మరియు ముల్లంగి వంటి ప్రతి ఒక్కరినీ కట్ చేయగలను. ఇప్పటికీ నన్ను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. నీకు దమ్ము ఉంటే ఒక్కసారి నాతో పోరాడి చూపించు. జాను రుద్రకు కోపం వచ్చి మళ్ళీ చెబుతుంది. రుద్ర, మీరు ఇంకా సమాధానం చెప్పండి అని చెప్పబడింది. ఎందుకు అన్నయ్య నన్ను ఏదో ఒకటి చెప్పనివ్వడం లేదు? నేను మౌనంగా ఉంటాను, ఏదైనా మాట్లాడతాను, లేకపోతే చేస్తాను. ఇలాగే కోపం వస్తూనే ఉంటాను అన్నయ్య. అరిస్తే ఏమవుతుంది అనుకుంటున్నారా? నాన్న కూడా మన మంచి చెడ్డలను అంగీకరిస్తారు. తెలుసు మరియు అందుకే వారు ఇప్పుడు మాకు చెప్పారు. నువ్వు తిరస్కరిస్తే నాకేమీ ఇబ్బంది లేదు. నువ్వే ఎందుకు అసహనానికి గురవుతున్నావో నాకు తెలియడం లేదు. ఇప్పుడు చాలు, కూర్చోండి మరియు ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మోహిత్ వివరిస్తూ, మీరు కూడా ఇప్పుడు చెప్పారు. మొదట చల్లగా నా వైపు దూకాడు. ఇద్దరం వెళ్లి నాన్నని అడగాలి అన్నది. మరియు ఇప్పుడు రుద్ర ఒక్కసారిగా అతనిని ఆట పట్టించాడు. నేను ఇప్పుడే నాన్నని రమ్మని అడిగాను అని కర్ చెప్పారు. అడగమని చెప్పారు, చెప్పలేదు. మీరు ఈ విషయంపై పట్టుకోవలసి వస్తే. నాన్న, అవును, అతను అప్పుడు చేశాడు. ఇంకేదో ఉంది. ఇప్పుడు అతను నువ్వు తిరస్కరిస్తే నాకేం ఇబ్బంది లేదు. అవును మోహిత్ అంటున్నాడు. మోహిత్ ఇంకా నువ్వు కూడా అంటున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకుని నిశ్శబ్దంగా కూర్చోండి. ఏమైనప్పటికీ ఇప్పుడు ఏమీ జరగకపోతే మంచిది. ఇది మీరు మౌనంగా ఉండండి లేదా నేను నన్ను ఇబ్బంది పెట్టకు మరియు నా గది నుండి బయటకు వెళ్ళవద్దు. అప్పుడు నీకు ఏది కావాలంటే అది చెయ్యి కొడుకు. ఇప్పుడు నువ్వు కూడా ఇలా చెయ్యి అతను చెప్తాడు. ఇది నిజం, కానీ నేను ఎక్కడా లేను. నేను వెళ్ళేవాడిని. నేనెందుకు ముందుగా వెళ్ళాలి? నువ్వు నన్ను రెచ్చగొడితే నిన్ను ఎలా వదిలేస్తాను? రుద్ర తన అన్న దగ్గరకు ఎక్కడికి వెళ్లడం లేదు. రుద్ర హేళనగా అన్నాడు. ఇప్పుడు మోహిత్ దగ్గరగా వెళ్లి అదే మంచం మీద పడుకుంది. మోహిత్ కూర్చున్న దానిపై శౌర్య మరియు తార కూర్చున్నారు. తారా ఈ శక్తి చెప్పారు. అప్పుడు ముందుకు వెళుతున్నారు. నేను చాలా శక్తివంతంగా ఉన్నాను. తారా ఈ విషయాన్ని బిగ్గరగా చెబుతున్నట్లు నేను భావిస్తున్నాను. శౌర్యను తన్నడానికి ప్రయత్నిస్తాడు కానీ శౌర్య అతని నుండి తప్పించుకుంటాడు. తార, ఇది ఒక జోక్. మీరు ఇప్పుడే ప్రారంభించడానికి ఇది సమయం కాదు. మున్ముందు జరగబోయే ప్రమాదాలపై మనం దృష్టి పెట్టాలి. ఏమీ ఇవ్వకూడదు. ఎప్పుడు ఏం వస్తుందో తెలియదు. వెళ్ళు, శౌర్య అతనికి వివరించి చెప్పాడు. కానీ నేను ఇక్కడ నుండి వెళ్ళినందున ఇప్పుడు మీతో పోరాడవలసి వచ్చింది. ఉపసంహరణ తర్వాత మీరు నా కంటే ఎక్కువ కలిగి ఉన్నారు. నాకు బలం ఉంటుంది. అప్పుడు నేను నిన్ను ఓడించను. నేను దాన్ని పొందుతాను. కాని ఇక్కడ మా ఇద్దరికీ సమానం. మీకు అధికారం ఉంటే తారా శౌర్య ఎందుకు కాకూడదు తీసుకోమని ప్రేరేపించగా
ఆమె చెప్పింది అస్సలు కాదు, ముందుకు వెళ్దాం అని శౌర్య చెప్పాడు. అప్పుడు తార చెప్పేది నువ్వు నమ్ము, ఇది ఎప్పటికీ జరగదు అని శౌర్య ఇప్పుడు కోపంగా చెప్పాడు. అది విన్న తారకు కోపం వస్తుంది. శౌర్యని చంపడానికి అతని వెంట పరుగెత్తాడు. ఆమె చూస్తుంది మరియు శౌర్య ఆమెను ఆటపట్టిస్తూ ముందుకు వచ్చాడు. అతను ఆమె నుండి పారిపోవటం ప్రారంభించాడు. శౌర్య వేచి ఉండండి, నాతో పోరాడు, పిరికివాడు. శౌర్య తిరిగి రండి, వెయిట్. తారా శౌర్య వెనుక అరుస్తోంది. ఆమె పరుగెత్తుతుంది కాని ఆమెకు ధైర్యం లేదు. ఇప్పుడు ఇద్దరూ ఒక నెమలి దగ్గరికి చేరుకోగానే కాబట్టి ముందుకు చాలా కాంతి ఉందని మనం చూస్తాము మరియు అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో అతను ఇంకా అక్కడే ఉన్నాడు. ఇది చీకటిగా ఉంది. ఇక్కడ ఏమి అద్భుతం, చీకటి మరియు చాలా ప్రకాశవంతమైన కాంతి మరియు లుకుంది తలుపు లోపల కొద్దిగా కాంతి. తార కూడా రావడం లేదు అంటూ ఆశ్చర్యంగా చెప్పింది. అందుకే దీన్ని మాయా ప్రపంచం అంటారు అని శౌర్య చెప్పి ముందుకు వెళ్లడం మొదలు పెట్టాడు. మీరు తలుపు దాటగానే చాలా అందంగా ఉంది. వారి ముందు చూపు కనిపిస్తుంది. పక్షులు గూడు కట్టుకునే ప్రతి చెట్టు మరియు మొక్క చుట్టూ పూల పరిమళం వ్యాపించింది మరియు రంగురంగుల సీతాకోకచిలుకలు పువ్వుల మీద పడి ఉన్నాయి. తార ఎగురుతూ ఉంది. వావ్, ఎంత అందమైన దృశ్యం. తార ఇప్పుడు విశాలమైన కళ్లతో చెప్పింది. దూకి ఆ సీతాకోక చిలుకలతో ఆడుకోవడం మొదలు పెట్టింది. ఎందుకంటే ఆమె చాలా సరదాగా ఉండేది. ఇంత అందమైన దృశ్యాన్ని అతను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఆమె ఆనందంతో దూకడం చూశాను. శౌర్య అతని చిన్నతనం చూస్తూ నిలబడి ఉన్నాడు. నిజమే, తార ఇంకా చిన్నపిల్ల, చూడు. చిన్న అమ్మాయిలా ఆడుకుంటున్నాను. శౌర్య తార వైపు చూస్తున్నాడు. శౌర్య ఇప్పుడు తన మనసులో నవ్వుతూ అన్నాడు, తారా మీది అయితే? తారతో చెప్పింది. అవును, అయితే మమ్మల్ని త్వరగా మరచిపోకుండా ముందుకు సాగండి. నేను ఇక్కడ నుండి వెళ్ళాలి. నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళను. మీరు వెళ్తే ఇక్కడ అంతా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఇక్కడ ఎంత అద్భుతమైన సువాసన వ్యాపిస్తుంది మరియు వీటన్నింటినీ వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తారా శౌర్య నుండి, మీరు ఎంత వింత వ్యక్తి, మిత్రమా. ఇంకో రోజు త్వరగా ఇక్కడికి వచ్చేద్దాం అని చెప్పింది. మేము తిరిగి వచ్చినప్పుడు మీ హృదయపూర్వకంగా ఆడండి. కాని ఇప్పుడు చలోక్. శౌర్య తారను అర్థం చేసుకుని చెప్పారు. తార అక్కడక్కడ సరదాగా గడుపుతోంది. సీతాకోకచిలుకలు మరియు పేద వ్యక్తితో ఆడుతున్నాడు. శౌర్య అతనికి పదే పదే వివరిస్తున్నాడు కాని అతను శౌర్య ఎంత చెప్పినా వినడం లేదని వాపోయింది. అతను అక్కడ కూర్చున్నాడు మరియు తార సరదాగా ఉంది. శౌర్య అతనికి కొంచెం దూరంగా వెళ్ళిపోయాడు. నేను కూర్చొని చూస్తూ ఉండగా హఠాత్తుగా తార శౌర్య మొదట తన దృష్టిని కోల్పోతాడు. శౌర్య ఇలాగే పొదల్లో ఉన్నాడని అనుకుంటాడు. ఆమె వెనుక కూర్చుని సీతాకోకచిలుకను పట్టుకుని ఉండవచ్చు. కాని అప్పుడు అకస్మాత్తుగా అతను తారా యొక్క అరుపును విన్నాడు మరియు అతను పూర్తిగా భయాందోళనలకు గురవుతాడు మరియు అదే దిశలో కదలడం ప్రారంభిస్తాడు. తార అరుపుతో నేను వేగంగా పరిగెత్తాను. శౌర్య తార వైపు వేగంగా వస్తున్నాడు. తారా పాదాల వద్ద ఒక చెట్టువేరు నడుస్తుంది. ఎవరు కట్టివేసి ఆమెను వేగంగా లాగుతున్నారు. తారను నేలపైకి లాగుతున్నారు మరియు ఆమె బిగ్గరగా శౌర్య శౌర్య అని అరుస్తూ ఉంది. శౌర్యను రక్షించు, సహాయం రండి, శౌర్య, త్వరగా చెయ్యి. అతని వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆ చెట్టువేరు తారను ఇలా లాగుతోంది. ఒకరి కాలు మీద తాడు లాంటిది. తార ఒకరిని నేలపైకి కట్టి లాగుతోంది. ఆమె పడిపోతున్నప్పుడు మరియు ఆమె చేతులు లాగబడ్డాయి. ఒక చెట్టు ట్రంక్ వస్తుంది మరియు అది గట్టిగా ఉంటుంది. శౌర్య శౌర్య చెట్టు ట్రంక్ పట్టుకున్నాడు. త్వరగా రండి అని శౌర్య తార అరుస్తుంది. శౌర్య తార గొంతు వింటాడు మరియు తార దగ్గరికి పరుగెత్తుకుంటూ రావడం మొదలెట్టింది. చెట్టు ట్రంక్ పట్టుకుంది కాని ఇప్పటికీ ఆ చెట్టువేరు దానికి మరింత బలాన్ని ఇస్తుంది. లాగడానికి ప్రయత్నిస్తున్నారు మరియు తార యొక్క నా చేతుల పట్టు కూడా జారడం మొదలుపెట్టింది. శౌర్య ఆహ్! తారా నొప్పితో తారా పట్టుకు అరుస్తుంది. ఆమె అకస్మాత్తుగా విడుదలైంది. కాని అదే సమయంలో శౌర్య ఈ విషయానికి వచ్చి అతని చేతిని పట్టుకుంటుంది. శౌర్య తార కాలికి రూట్ పడిందా? అది చూసి ముందు విచారణ తర్వాత అంటున్నారు. తారా కోపం నుండి నన్ను త్వరగా బయటకు రప్పించు. ఈ చెట్టు. శౌర్యను గట్టిగా అరుస్తుంది. శౌర్య తార చేతులు పట్టుకొని వదలకు. శౌర్య అతన్ని చెట్టులా లాగి ఇలా అన్నాడు. మళ్లీ తార చేతిలో చెట్టు కాండం పట్టుకుని ఇప్పుడు ఆ చెట్టు వేరు నుండి నా పట్టు మళ్లీ తారను విడిపించడం మొదలవుతుంది. ఇది నన్ను మరింత బలంగా లాగుతోంది. ఉంది, త్వరపడండి శౌర్య. తార బాధతో అరుస్తూ రూట్ యొక్క పట్టు చాలా బలంగా ఉందని మరియు శౌర్య అతని నుండి తారను విడిపించలేకపోయాడు. ఒక నిమిషం ఆగు, కొద్దిసేపు గట్టిగా పట్టుకోండి, ఇది పూర్తయింది. ఇప్పుడే తొందరపడండి అన్నాడు శౌర్య. నేను తట్టుకోలేను, ఇక పట్టుకోలేను. శౌర్య ఇప్పుడు లేచి నిలబడుతున్నాడని తారా చెప్పింది. చిరుతపులి యొక్క శక్తిని ఉపయోగించి రూట్ వద్ద అతనిపై దాడి చేసి రూట్ కట్ను నరికివేస్తుంది. వెళుతుంది మరియు నక్షత్రం దాని పట్టు నుండి విముక్తి పొందింది. ఇది ఇంతకు ముందు చేయలేనిది. నా మెదడును ఉపయోగించుకోవడానికి సమయం పట్టింది. తార ముందుగా శౌర్యతో చెప్పింది. ఇంత స్ట్రాంగ్ అవుతుందని అనుకోలేదు శౌర్య.
శౌర్య ఇలా అన్నాడు మరియు ఇంకా అడిగాడు, ఇదంతా తర్వాత అది నువ్వే, నాకు ఎలా తెలుస్తుంది? తారా సమాధానాన్ని మీరు ఎందుకు తర్వాత చూడలేరు? ఇప్పుడు ఇద్దరూ లేచి ఒకే దారిలో వెళ్తున్నారు. రూటున్న దిశలో కదలడం ప్రారంభించండి. ఆమె తారను జాగ్రత్తగా మరియు జాగ్రత్తగా లాగుతోంది. మన ముందున్న ప్రమాదం ఏమిటో మనకు తెలియదు. శౌర్య వేచి ఉండి తారకు చెప్పాడు. అప్పుడు తార శౌర్యకు సిగ్నల్ ఇచ్చి అతనితో చెప్పింది, శౌర్య, ఇక్కడ చూడు, ఇదంతా ఏమిటి? వారిని ఎవరు చంపారు? శౌర్య చేసిన పని మిమ్మల్ని లాగుతోంది. అవుననే అంటాడు. ఇప్పుడు అలా అనిపిస్తోంది. తారా సమీపంలోని చెట్లపై చంపబడిందని చెప్పారు. చెట్ల వేళ్లకు మానవ అస్థిపంజరాలు అంటుకున్నాయి. కొన్ని చెట్ల కొమ్మలకు వేలాడుతూ ఉన్నాయి. ఆ దృశ్యం చూసి నేను ముగ్ధుడయ్యాను. చుట్టూ చనిపోయిన వ్యక్తుల అస్థిపంజరాలు ఉన్నాయి. అక్కడ అస్థిపంజరాలు ఉన్నాయి. అప్పుడే శౌర్య ఒక అస్థిపంజరం దగ్గరికి వెళ్లాడు మరియు అతని కత్తి మరియు ఇప్పుడు తారా పడుతుంది. శౌర్యను చూసిన తర్వాత ఆమె కూడా అలాగే చేస్తుంది. అప్పుడు ఆమె అస్థిపంజరం చేతిలో నుండి కత్తిని తీసుకుంటుంది. అక్కడ ఇప్పుడు చిన్నగా పొగలు కమ్ముకుంటున్నాయి. అసలు ఈ పొగ ఎక్కడి నుంచి వస్తోంది? తారా కాస్త నెర్వస్గా ఇది ఖచ్చితంగా మాదే అని చెప్పింది. త్వరలో ఒక శక్తివంతమైన జీవిని ఎదుర్కొంటారు జరగబోతోంది మరియు దానిని చూస్తుంటే ఇలా కనిపిస్తుంది. శౌర్య ఇప్పుడు తార మరియు శౌర్యతో చెబుతాడు మరియు చెప్పాడు. ఇద్దరూ మెల్లగా అటు ఇటు చూసి ముందుకు సాగుతున్నారు. ఇద్దరు కత్తులు దూశారు. నేను గట్టిగా పట్టుకున్నాను మరియు అకస్మాత్తుగా పొగ నుండి బయటపడ్డాను. చెట్టువేర్ల వైపు పరుగెత్తుతుంది. శౌర్య అతన్ని చూసి కత్తితో దాడి చేస్తాడు. ఒక్క దెబ్బతో అతన్ని నరికి, ఇప్పుడు ఇలా కొన్నిసార్లు తార వైపు, కొన్నిసార్లు శౌర్య వైపు ఇలా అదే రూట్ దాడి మొదలవుతుంది మరియు అది ఇద్దరిని ఇలా కత్తులతో నరుకుతున్నారు. మేము ముందుకు సాగడం ప్రారంభించాము. దేవా, ఇది ఎక్కడ నుండి వచ్చింది? అది ఎక్కడ నుండి వచ్చిందో చూద్దాం. అప్పుడు నేను దానిని కత్తిరించి మీ ముందు ఉంచుతాను. ఎలా రహస్యంగా దాడి చేస్తున్నారు? ముందుకు రండి. తారకు దమ్ము ఉంటే కోపంతో అరుస్తుంది. పై నుండి మీ కాల్ వినండి. చూడు, శౌర్య తార వైపు చూపిస్తూ చెప్పాడు. వారి ముందు మనిషిలా కనిపిస్తున్నాడు. అక్కడ ఒక చెట్టు చాలా అందంగా కనిపించింది. దాని చుట్టూ ఆకులు లేని కొమ్మలు ఉన్నాయి. సాలీడులాగా ఉన్న పక్క నుండి పొడుచుకు వచ్చింది. ఆమె పాదాలు కనిపిస్తున్నాయి. అతను నడవగలిగే ప్రోట్రూషన్లను కలిగి ఉన్నాడు. అయ్యో, తారా, శౌర్యలా వస్తున్నారు. ఇంతకు ముందు నేను ఇలా ఎందుకు చేశాను? మీరు ఎప్పుడైనా చూడలేదా? చెట్లు ఇలా కూడా ఉండవచ్చు. భయంగా ఉంది. నేను నా కళ్లను నమ్ముతున్నాను. నేను కలలు కనడం లేదా? తార చూస్తూ ఉండి శౌర్యను అడిగి చెప్పింది. నేను కూడా ఈ రోజుల్లో మొదటిసారి చూశాను. ఇప్పుడు జీవితంలో ఏం జరుగుతుందో చూస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు మరియు ఇది కల కాదు. లేదు, ప్రస్తుతం మనం ఏదో ఒక ప్రదేశంలో ఉన్నాము. అది కూడా సాధ్యమేనని శౌర్య వివరిస్తూ చెప్పారు. శౌర్య ఇంకా తారా మేమిద్దరం చేస్తాం అన్నాడు. వారు రెండు వైపుల నుండి క్రాల్ చేస్తే, మీరు ఇక్కడ నుండి వెళ్ళండి మరియు నేను అక్కడ నుండి వెళ్ళి మళ్లీ గుర్తు చేస్తాను. దాని ముందు చిక్కుకోకండి. మాకు ఏదైనా చేయండి. దాన్ని చంపాలి. ఇప్పుడు ఇద్దరం విడిపోవాలి అంటోంది తారా. మరియు రెండు వైపుల నుండి ఆ రాక్షసుడు దాడి చేయడానికి చెట్ల కోసం సిద్ధంగా ఉండండి. దెయ్యం విడిపోవడాన్ని చూస్తుంది. తర్వాత మళ్లీ వారిపై దాడి చేస్తుంది. ఎందుకంటే అతనికి చాలా చేతులు మరియు కాళ్ళు ఉన్నాయి కాబట్టి అతను ఒకేసారి ఎంతమందినైనా దాడి చేయవచ్చు. మరియు తార మరియు శౌర్య కేవలం ఇద్దరు మాత్రమే. శౌర్య మరియు తార ఇద్దరూ అతని దాడులను తప్పించుకోవడం ప్రారంభిస్తారు మరియు మీ వైపు వచ్చే ప్రతి కొమ్మను కత్తిరించండి. ఆ రాక్షసుడు వారిపై నిరంతరం దాడి చేయనివ్వండి. వెళ్తున్నారు. ఇప్పుడు ఇద్దరూ దానిని నిర్వహించలేకపోయింది. అది ఆపలేకపోయింది. దానికి ఇన్ని శాఖలు ఎలా వచ్చాయి? ఈ విధంగా మనం దానిని ఎప్పటికీ ఓడించలేము. ఇప్పుడు నేను అలాగే ఫీల్ అవుతున్నాను అని తారా చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు దాన్ని నివారించడం చాలా కష్టంగా మారుతోంది. హే తారా, ఇప్పుడు మనం విడిగా కాకుండా కలిసి ఉన్నాము. అది మనల్ని అడ్డుకోకుండా దాని మీద దాడి చేయాలి. గుర్తింపు పొందిన తర్వాత శౌర్య సరే, అర్థం చేసుకున్నాడు అంటూ శౌర్య వైపు దూకింది తారా. తార మరియు శౌర్య దెయ్యం నుండి పారిపోతారు. అతని దాడులకు ప్రతిస్పందించడానికి కలిసి అనిపిస్తాయి. ఇది రాక్షసుడికి కోపం తెప్పిస్తుంది మరియు అతను తన కత్తితో తారను విసిరివేస్తాడు. నక్షత్రం పడిపోతుంది. ఇప్పుడు నక్షత్రం కోపం వస్తుంది మరియు అతని కళ్ళు నీలం రంగులో ఉన్నాయి. ఇప్పుడు నేను మీతో చాలా ఆడబోతున్నాను. కోపంతో నిలబడి తారా సరదాగా రుచి చూడాలి. ఆమె ఇలా చెప్పి అతన్ని చంపడానికి పరుగెత్తుతుంది. ఆ భూతం తారపై వేగంగా దాడి చేస్తోంది. కానీ తార అతని ప్రతి దాడి నుండి తప్పించుకుని అతనికి దగ్గరగా వచ్చింది. ఇది చూసిన శౌర్య కూడా వేగంగా వెళ్లడం మొదలు పెట్టాడు. అతను ఆమె వైపు పరుగెత్తాడు మరియు ఇద్దరూ దగ్గరయ్యారు. వారు తమ కత్తులను ఏకకాలంలో అందులోకి విసిరారు. దీంతో రాక్షసుడు స్వల్పంగా గాయపడి వెనుదిరిగాడు. మొదట శౌర్య మరియు తార ఇద్దరూ సంతోషంగా ఉన్నారు.
ఇప్పుడు చనిపోవడం ఖాయం కాని వారి ఆనందం వెంటనే భయంగా మారుతుంది. ఆ దాడితో ఆ చెట్టులోని రాక్షసుడు చనిపోయాడు. అతను శౌర్య మరియు తారపై చాలా పదునుగా ఉండేవాడు కాదు. దాడి చేసి అతని నుండి దూరంగా విసిరివేస్తుంది. తార మరియు శౌర్య దూరంగా నేలపై పడిపోయారు. ఆపై అకస్మాత్తుగా లేచి నిలబడండి. రాక్షసుడు ఇప్పుడు దాచిన కత్తిని తనలోపలికి తీసుకెళ్లాడు. కోపంతో విసిరేస్తున్నాడు. కొట్టి కోపంతో అరవడం మొదలుపెడతాడు. శౌర్య ఇప్పుడు ఏమి చెయ్యాలి? అతనికి ఏమీ కాలేదు. అది ఇలా చూస్తూ చచ్చిపోదు. ఇప్పుడు మరింత కోపంగా ఉంది. తార వచ్చి ఇలా జరగాలి అని భయంగా చెప్పింది. మేము చేయలేము, కాబట్టి మేము దానిని నేరుగా లోపలికి కొట్టాము. మరియు ఇది ఎలా బయటపడింది? సార్లు ఈ తలని దాని నుండి వేరు చేసి ఉండేది. అప్పుడు శౌర్యకు కోపం వచ్చి ఉండవచ్చు. లేచి మీరు చెప్పింది నిజమే కావచ్చు అని చెప్పాడు. తల తెగిపడిన తర్వాత ఏదీ మనుగడ సాగించదు. నేను చేయలేను. బహుశా ఇది పని చేస్తుంది కానీ మనం కాబట్టి ఇప్పుడు మేము నిరాయుధులైనాము మరియు మా కత్తి చాలా ఉంది. తార దూరంగా పడుకుని బాధగా చెప్పింది. అప్పుడు వెళ్ళి తీసుకెళ్దాం అన్నాడు శౌర్య. శౌర్య ఇలా అనడంతో వెంటనే కత్తి ఎత్తాడు. అలా ఉండగానే అతని దగ్గరకు రాక్షసుడు పరుగెత్తాడు. ఇది చూసిన అతను శౌర్యపై దాడి చేయడం ప్రారంభించాడు. ధైర్యం దాని అనేక మూలాల నుండి కలిసి వస్తుంది కానీ అందరినీ తప్పించుకుంటూ శౌర్య దాడి చేస్తాడు. అతను స్లైడింగ్ మరియు జంపింగ్ మరియు ఆ కత్తితో ముందుకు సాగుతున్నాడు. అతను కత్తిని కూడా తీసుకుంటాడు. కాని అతను కత్తిని తీయగానే శౌర్యుడు ఆ రాక్షసుడి కొమ్మ చేత గొప్ప శక్తితో కొట్టబడ్డాడు. శౌర్య చాలా దూరం వెళ్లి పడిపోయినట్లు అనిపిస్తుంది. ఒకరికి అది చేతికి వస్తుంది. దానివల్ల రక్తం కారుతుంది. శౌర్య బయటకు రావడం ప్రారంభించాడు మరియు నొప్పిని అనుభవిస్తాడు. మరియు అతను ఆ కోతను తన చేతితో పట్టుకున్నాడు. శౌర్య నువ్వు బాగున్నావా అని తార నన్ను అడుగుతుంది. సరే, నా గురించి చింతించకు. శౌర్య సమాధానం. తార అతనిని ఇప్పుడు శౌర్య దగ్గరకు రమ్మని చెప్పింది. ప్రయత్నిస్తుంది కాని ఆ దెయ్యం ఆమెను అక్కడి నుండి తప్పించింది. నన్ను బయటకు రానివ్వకు. నా గురించి చింతించకు తార. అలాగే ఉండు, లేకపోతే నీకు కూడా ఇలాగే జరుగుతుంది. శౌర్య తారకు హాని చేస్తానని చెప్పాడు. కానీ మీరు రక్తస్రావం అవుతున్నారు మరియు ప్రస్తుతం నేను మీ గాయం నుండి రక్తస్రావం ఆపాలి. తారా సమాధానమిస్తూ, నేను బాగున్నాను అని చెప్పాను. మీరు ఒక పని చేయండి. దాని గురించి నాకు చెప్పండి, తద్వారా దానిపై దాడి చేసే అవకాశం నాకు లభించింది. శౌర్య ఓకే అయితే ఈసారి జాగ్రత్తగా చెప్పాడు. మళ్ళీ మరింత గాయపడటానికి వెళ్ళు. తార శౌర్య గురించి చింతిస్తూ చెప్పింది. నేను సిగ్నల్ ఇచ్చిన వెంటనే ప్రారంభించండి మరియు తార మాది అని శౌర్య జాగ్రత్తగా చెప్పాడు. శౌర్య తల ఊపి ఆమెకు సిగ్నల్ ఇచ్చాడు. మరియు తార అటువైపు పరుగెత్తడం ప్రారంభిస్తుంది. చెట్టులోని ఆ రాక్షసుడు తారను పారిపోయేలా చేసింది. ప్రక్కకు తిరగండి మరియు మీ కొమ్మలను దాని వైపు వదిలివేయండి ఇస్తుంది మరియు దాని మూలాలు మరియు శాఖలు నక్షత్రాల వంటివి. ఇది వేగంగా ముందుకు వెనుకకు వెళ్లడం ప్రారంభిస్తుంది. అది నిజం. శౌర్య ఈసారి తప్పించుకోకూడని ఛాన్స్ ఉంది. శౌర్య తన మనసులో చెప్పుకున్నాడు. శౌర్య ఫాస్ట్. దెయ్యం వైపు దూకుతాడు మరియు అతను ఉన్నట్లుగా రాక్షసుడు వెనక్కి తిరిగి శౌర్య మధ్యలో ఉన్నాడు. అతని తలను నరికివేస్తాడు. నిర్జీవంగా నేలమీద పడిపోతాడు. మరియు తారా వైపు వెళ్లే శాఖలు కూడా శౌర్య నిర్జీవంగా నేలమీద పడిపోతాడు. ఇప్పుడు ఇది చూసిన తార నేలపై కూర్చుంది. ఆమె శౌర్య దగ్గరకు పరుగెత్తింది. హే శౌర్య, మేము చేశాము. చనిపోయిన నక్షత్రం అతనితో ఉంది. ఆమె వచ్చి అతను చనిపోయినట్లు అనిపిస్తుందని చెప్పింది. కమ్ ఆన్ మై డియర్, చూడు అన్నాడు శౌర్య. నువ్వు ఎంత రక్తస్రావం అవుతున్నావో నాకు చూపించురా. శౌర్య చేయి పట్టుకుని చెప్పింది. తార గాయాన్ని చూసి, గాయం చాలు అని చెప్పింది. ఇది లోతైనది, కాని మీరు చాలా మాత్రమే భరించగలరు. అవును, నేను ఖచ్చితంగా ఒక మనిషిని తట్టుకోగలను. బాధగా ఉంది అని సరదాగా అన్నాడు శౌర్య. బాగోకపోతే ఇలా చెప్పి తీసుకో. తార ఆమె శౌర్య గాయాన్ని కొద్దిగా నొక్కింది. హే, ఇది జరుగుతుంది మిత్రమా. నేను ఎలా ఉన్నాను? శౌర్య నొప్పి గురించి సరదాగా మాట్లాడుతున్నాడు. తార అరుస్తూ ఇప్పుడు శౌర్య చొక్కా అని చెప్పింది. ఆమె దానిని తీసివేసి కొన్ని బట్టలు తీసింది. ఆమె దానిని చింపి శౌర్య గాయం మీద కట్టడం ప్రారంభించింది. ఇద్దరూ తమలో మునిగిపోయారు. ఈ దెయ్యం తన వెనకాలేమీ పట్టించుకోలేదు. శాఖలు మళ్లీ కదలడం ప్రారంభించాయి. నెమ్మదిగా ఆమె శరీరం లోపలికి రావడం ప్రారంభించింది. అతని తెగిపోయిన తల నెమ్మదిగా తిరిగి కనిపించింది. తారా శౌర్య గాయాలు మానడం ప్రారంభించాయి. ఆమె దానిపై కట్టుకట్టి, ఆపై దానిని తన వీపుపై ఉంచుతుంది. అతను తిరిగి నడుస్తున్నప్పుడు కొంత శబ్దం అనిపిస్తుంది. అది చూస్తే ఆమె కళ్ళు కన్నీళ్లు తెరిచేవి. ఎస్ఎస్ఎస్ఎస్ శౌర్య. తార అతనిని శౌర్య అని కొట్టాడు. అలాంటి కబుర్లు చూసి
అతను కూడా వెనక్కి తిరిగి చూశాడు. ఆ రాక్షసుడి తల మళ్లీ భయపడుతుంది. అతని శరీరంలోకి కనెక్ట్ అవ్వడం ప్రారంభించింది. అక్కడ గొడవ జరిగింది. ఇది ఎలా జరిగింది? తల మధ్య నుండి కత్తిరించబడింది మరియు అది ఇప్పటికీ ఉంది. మీరు ఎలా జీవిస్తున్నారు? ఇదంతా శాపమైన తర్వాత అది చచ్చిపోతుందా లేదా? శౌర్య మనసులో అనుకున్నాడు. శౌర్య ఇప్పుడు ఏంటి? అది పర్వాలేదు, మళ్ళీ చేస్తాం. ఎలా చంపాలి? చంపడానికి ఏదో ఒక మార్గం ఉండాలి. తారా ఆందోళన చెంది అదే మార్గం అని చెప్పింది. పూర్తిగా అర్థం చేసుకోలేరు. శౌర్య చంపబడవచ్చు మరియు ఆలోచనాత్మకంగా సమాధానం చెప్పవచ్చు. అగ్నిని ఇస్తుంది. అగ్ని ఎలా ఉంటుంది? నక్షత్రం అకస్మాత్తుగా ఇలాంటి దెయ్యాల గురించి మేమెప్పుడూ అనుకోలేదని చెప్పింది. అగ్ని నుండి దూరంగా ఉండండి మరియు ఎందుకంటే అది ఒక చెట్టు ఉంటే అగ్ని మాత్రమే దానిని నాశనం చేయగలదు. శౌర్య చెప్పాడు. కానీ సమస్య ఉంది. తారా సమాధానమిచ్చింది. ఇప్పుడు ఇలా ఉంటే సమస్య ఏమిటి? ఈ పద్ధతి పని చేయకపోతే మేము మరొకదాని గురించి ఆలోచిస్తాము. బహుశా ఇది వర్కౌట్ అవుతుందని శౌర్య చెప్పారు. నీరు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా పని చేస్తుంది. చెట్లకు జీవం ఉంది మరియు అగ్ని వాటికి మూలం. పుప్పొడి పూర్తిగా నాశనం చేయగలదు. మీరు ఆమె గురించి ఆందోళన చెందుతున్నారని తార ఎక్కడ వివరిస్తుంది? నాకు వదిలేయండి. శౌర్య తారకు సమాధానం చెప్పాడు. అవునండి. ఇప్పుడిప్పుడే వీళ్ళిద్దరూ ఆలోచిస్తున్నారు. ఆ చెట్టు దెయ్యం పూర్తిగా ఉందా? తేరుకుని లేచి నిలబడేది. శౌర్య లేచి నిలబడ్డాడు. తార చెప్పింది తార దెయ్యం అని అప్పుడే చెప్పింది. తార మరియు శౌర్య ఇద్దరిపై దాడి చేస్తారు. అతని దాడులను నివారించండి మరియు దూరంగా పడండి. తర్వాత లేచి చెట్టుకు మద్దతుగా నిలిచాడు. శౌర్య వెనుక దాక్కున్నాడు. ఇప్పుడు అతను మన వైపు ఉన్నాడు. ఇది వస్తోంది. త్వరగా ఏదైనా చేయండి. లేకపోతే మనం ఇద్దరూ ఈసారి ఇది కూడా బతకలేరు. ఈసారి మరింత ప్రమాదకరంగా మరియు కోపంగా కనిపిస్తోంది. తారా ఆందోళన చెందడం కూడా నేను చూడగలను. తారా, బస్ చాలా చింతించకండి అని హ్యూయి చెప్పారు. నేను చెప్పేది శ్రద్ధగా వినండి మరియు 3 వరకు లెక్కించండి. మీరు మరియు నేను దక్షిణం వైపు పరుగెత్తాము. ఉత్తరం వైపు నేను అగ్నితో కాల్చగలను. అవకాశం దొరికితే పరాగ్, అంటాడు శౌర్య. మా దగ్గర అది లేదు, తారా చెప్పింది. నేను చెప్పాను. మీరు దానిని నాకు వదిలేయండి. నేను మీకు చెప్పినదానిపై శ్రద్ధ వహించండి. శౌర్య, ఒక్కసారి నన్ను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళనివ్వండి. ఒక పెద్ద చెట్టు వైపు చూపుతున్న నక్షత్రం. శౌర్య, ఇంకా పరిగెత్తుకుందాం అన్నాడు అంటూ శౌర్య వేగంగా ఆ చెట్టు వైపు పరుగెత్తాడు. శౌర్య పారిపోవడం చూసి పారిపోవాలనిపిస్తోంది. రాక్షసుడు అతనిపై దాడి చేస్తాడు కానీ శౌర్య అతనిని కాపాడతాడు. దాడులను తప్పించుకుంటుంది మరియు ఆకస్మికంగా తార కూడా అక్కడి నుంచి మరోవైపు పరుగెత్తుతుంది. మరి ఈసారి రాక్షసుడు తార వైపు వెళ్ళలేదు. అతన్ని చంపడానికి శౌర్య వైపు వెళ్లడం ప్రారంభిస్తాడు. శౌర్య వేగంగా పరిగెత్తి చెట్టు ఎక్కాడు. వెళ్లి దాని నుండి దాచడానికి ప్రయత్నిస్తుంది. రాక్షసుడు తనని చూడకూడదు, నా వెంట రాకూడదు. శౌర్యను ఎందుకు వెంబడిస్తున్నావు? ఇప్పుడు మా ప్లాన్ పని చేయవచ్చు. దెయ్యం చెట్టులో ఉందని తార మనసులో అనుకుంది. అతను దగ్గరికి వచ్చి శౌర్య కోసం వెతకడం ప్రారంభించాడు. శౌర్య అతన్ని కనుగొనలేకపోయాడు. అతను పైకి చూస్తున్నాడు. అప్పుడు కూడా అతనికి ధైర్యం కనిపించడం లేదు. వెనక్కి తిరిగి శౌర్య కోసం వెతకడం ప్రారంభించాడు. అందుకే శౌర్య చిరుతపులి శక్తిని ఉపయోగించాడు. కత్తికి నిప్పు పెడతాడు. అది ఆడపిల్ల దేహంలా నిప్పు అంటుకుంది మరియు పై నుండి ఆ రాక్షసుడిని చంపడానికి రాక్షసుడు అతనిపైకి దూకాడు. వాతావరణాన్ని ఆవిరి చేస్తుంది మరియు ధైర్యాన్ని తన సొంతం చేస్తుంది. కానీ శౌర్య చెట్టును దాని వేళ్లతో పట్టుకున్నాడు. మండుతున్న కత్తితో దాని మూలాలను కోస్తుంది మరియు అతని ఛాతీలో మండుతున్న కత్తిని విసిరాడు. ఇప్పుడు దెయ్యం మొత్తం శరీరం నిప్పు పెట్టేలా చేస్తుంది. అది మొదలవుతుంది మరియు ఆమె బిగ్గరగా అరవడం ప్రారంభిస్తుంది. తార కూడా శౌర్య వద్దకు వచ్చి కౌగిలింతలు మరియు రెండూ కొంచెం దూరంగా కదులుతాయి. వారు వెళ్లి అది కాలిపోవడం మరియు అకస్మాత్తుగా చూడటం ప్రారంభించారు. 2 చేతులు మరియు 6 కాళ్లతో ఒక కాళీ భయానకంగా మరియు దాదాపు 10 అడుగుల పొడవైన సాలీడు వచ్చింది. ఒక చేత్తో మండుతున్న చెట్టు రాక్షసుడు మరియు యొక్క దెబ్బతో దానిని మధ్య నుండి చింపివేస్తుంది. అది పెద్ద శబ్దాలు చేయడం ప్రారంభిస్తే వీక్షకులు ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ నవలలో మరింత తెలుసుకోవడానికి వినండి. రెండవ ప్రపంచం యొక్క తదుపరి అధ్యాయం కోసం వేచి ఉండండి మరియు మా ఛానెల్లో రోజ్ వాస్ మరియు అవును అయితే మాత్రమే మీకు అధ్యాయం నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు వ్యాఖ్యానించండి. దయచేసి తదుపరి అధ్యాయాలకు కూడా నాకు ఇలా చేయండి.